నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 లక్షల రూపాయల సాయం, అదనంగా బ్యాంక్ లోన్ సదుపాయం కల్పించే అవకాశం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు లబ్ధి చేకూరే విధంగా రేవంత్ ప్రభుత్వం చర్యలు. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు. అయితే ఈ లోన్స్కి ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అర్హులు తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజీవ్ యువ వికాసం కొత్త స్కీమ్తో నిరుద్యోగులకు మేలు జరుగుతుందా? 1 జరుగుతుంది, 2 జరగదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త స్కీమ్ ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఈ స్కీమ్ కింద 3 లక్షల రూపాయల వరకు సాయం చేస్తామని వెల్లడించింది. 5 లక్షల మందికి 6,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. కాగా ఆయా కార్పొరేషన్లు ఈ నెల 15న పూర్తి వివరాలతో స్కీమ్కు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తాయి. అదే రోజు నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంటారు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్లు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్కు ఎంపికైన వారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న మంజూరు పత్రాలు అందజేస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మండల స్థాయిలో అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఫైనల్ లిస్టును ప్రకటిస్తోంది. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి తగిన గైడ్ లైన్స్ను అధికారులు రూపొందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 4,200 మందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాజీవ్ యువ వికాసం పథకానికి బ్యాంకు లింకేజీ పెట్టారు. స్కీమ్లో ఏ యూనిట్లు ఉండాలో నిర్ణయించేందుకు ఆఫీసర్లు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఆయా యూనిట్ల వారీగా రేటు ఫిక్స్ చేస్తారు. ఉదాహరణ, ఒక యూనిట్ కాస్ట్ 7 లక్షల రూపాయలు అవుతుందనుకుంటే అందులో 3 లక్షలు ప్రభుత్వం అందిస్తోంది. మిగతా మొత్తాన్ని లబ్ధిదారు భరించడమా లేదంటే బ్యాంక్ నుంచి లోన్ రూపంలో తీసుకోవడమో చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు రాజీవ్ యువ వికాసం పథకంపై బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సూచనలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్తో పాటు ఎంబీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు 2,500 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ స్వయం ఉపాధి పథకాల కోసం 2,136 కోట్లు, ట్రైకార్లో స్వయం ఉపాధి పథకాల కోసం 657.96 కోట్లు కేటాయించారు. మైనార్టీ కార్పొరేషన్కు కూడా 1000 కోట్ల వరకు ఇచ్చారు. ఈ నిధులన్నీ రాజీవ్ యువ వికాసం పథకానికి వినియోగించనున్నారు. కాగా ఇప్పటికే ఆయా కార్పొరేషన్లు స్కీమ్కు సంబంధించిన యాక్షన్ ప్లాన్ను రెడీ చేసి ప్రభుత్వానికి పంపాయి. నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకే రాజీవ్ యువ వికాసం పథకం తీసుకువస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. స్కీమ్ వివరాలను హైదరాబాద్ కోటిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో మంగళవారం మీడియాకు ఆయన వెల్లడించారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 5 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు 6,000 కోట్లు ఇస్తామన్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఒక్కో యూనిట్కు 3 లక్షలు ఇస్తామని, మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ లింకేజీ ద్వారా అందిస్తామని చెప్పారు. ఈ స్కీమ్కు ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. సామాజిక స్పృహ కలిగిన తమ ప్రజాప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువత స్వయం ఉపాధికి కట్టుబడి ఉందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో యువత వికాసం గురించి ఏనాడు పట్టించుకోలేదని మండిపడ్డారు. కానీ యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించి వారి అభ్యున్నతికి దోహదపడాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని బట్టి తెలిపారు. వీరవనిత చాకలి ఐలమ్మ యూనివర్సిటీ నిర్మాణానికి ప్రజాప్రభుత్వం 540 కోట్లు కేటాయించిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి అద్భుతమైన నిర్మాణాలు చేపడతామని, ఇందుకోసం ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందన్నారు. యూనివర్సిటీలో ఉన్న హెరిటేజ్ భవనాలను పునరుద్ధరిస్తామని తెలిపారు.